హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో ఉస్మానియా బిస్కెట్స్ని ఎలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. షాపుల్లో దొరికే విధంగానే ఇంట్లోనే ఈజీగా ఉస్మానియా బిస్కెట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని నేను ఎలా చేశాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక హాఫ్ కప్ బటర్ వేసుకున్నాను. ఈ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బటర్ అనేది మరీ కరగకుండా ఉండాలి. ఈ విధంగా ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. నేను సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ బటర్ కాకుండా నెయ్యి కూడా వాడుకోవచ్చు, డాల్డా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్లో ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్ బటర్కి హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒక హాఫ్ స్పూన్కి ఎక్కువ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది అన్సాల్టెడ్ బటర్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. సాల్టెడ్ బటర్ తీసుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మైదా పిండిని ఒక కప్పు వేసుకుంటున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పాల పొడిని కూడా మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్ వేసుకోకున్నా పర్వాలేదు, టేస్టీగానే వస్తాయి. ఇప్పుడు పిండిని ఇలా అంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ కానీ పాలు కానీ ఏమీ యూజ్ చేయకుండా ఈ బటర్ తోటే ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీట తీసుకున్నాను. పీటకు ఆయిల్ లేదా పొడి పిండిని వేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ మందంలో మనము బిస్కెట్ అనేది
ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనము పాలతోటి ఇలా బిస్కెట్స్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్తో కానీ లేదంటే చేయితో కానీ లైట్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో లోపల ఒక స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన ఇప్పుడు ఈ బిస్కెట్లు పెట్టిన ప్లేట్ని పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ స్లిమ్లో అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.